దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ సఫలీకృతమయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ప్రధాని మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పాలనపై సీఎం చంద్రబాబు ఒక ప్రత్యేక వ్యాసం రాశారు. మోదీ దేశంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, ఆర్థిక సంస్కరణలను ఆ వ్యాసంలో ఆయన కూలంకషంగా వివరించారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక అద్భుత శక్తిగా ఎదుగుతోందని చంద్రబాబు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రకటించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి సిపిడబ్ల్యూడి ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో 2534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నివాస సముదాయాల కోసం 1234.91 కోట్లు వెచ్చించనున్నారు. ఇందుకోసం సిఆర్డీఏ ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తొలి నుంచి వైసీపీనే అండగా నిలిచిందని, కూటమి పాలనలో శ్రమజీవుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 7 హిల్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ హయాంలో ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ అసెంబ్లీలో తీర్మానం చేశామని, ప్రధానికి లేఖ రాశానని గుర్తు చేశారు. గత 2 ఏళ్లలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడమే కాకుండా వీఆర్ఎస్ ఒత్తిడి ద్వారా ఉద్యోగుల సంఖ్యను 28,000 నుంచి 16,000కు కుదించారని జగన్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తూర్పు కాల్వగట్టు రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. గతంలో తాము ఫిర్యాదు చేసిన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వ్యర్థాలను తొలగించకపోవడాన్ని గమనించిన మంత్రి మున్సిపల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త తీసేందుకు టెండర్లు పిలుస్తామన్న అధికారుల సమాధానంపై అసహనం వ్యక్తం చేస్తూ పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లాలని హెచ్చరించారు. వ్యర్థాలు తొలగించే వరకు కదలనని కాల్వగట్టు బలపై కూర్చోవడంతో మున్సిపల్ యంత్రాంగం హడావిడిగా అక్కడికి చేరుకుని పనులు ప్రారంభించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ప్లాంట్ ను 2 సార్లు కాపాడిన చరిత్ర తమదేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ ఉక్కును విధ్వంసం చేసి రాజధాని పేరుతో అక్కడి భూములను కొట్టేయాలని జగన్ ప్రయత్నించారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ వల్ల కాలుష్యం వస్తుందంటూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడం తప్పు కాదు గాని ప్లాంట్ ను సర్వనాశనం చేయాలని కుట్రపన్నిన జగన్ విశాఖ కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్లాలని హితవు పలికారు. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఇటీవల కలెక్టరేట్ నిరసనలో ఒక ఫార్మా కంపెనీ వ్యవహారంలో మంత్రి భరత్ 45 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని మంత్రి ఆరోపించారు. దీనిపై విచారించిన పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పులగంపల్లి క్రాస్ వద్ద కారులో తరలిస్తున్న 54 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో జరిపిన తనిఖీల్లో ఈ ముఠా గుట్టురట్టయింది. నిందితుడు వెంకటరమణను అరెస్ట్ చేసి కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివనారాయణ తెలిపారు. ఒరిస్సా సరిహద్దు నుంచి రాజమండ్రి మీదుగా కర్ణాటకకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన మల్లికార్జునరావు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు స్పీకర్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించిన ఆయన సీఎం చంద్రబాబు సహాయంతో ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఏసా అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం కొండపైకి చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి విచ్చేసిన ఆయనకు టీటీడీ ఈవో ఎం రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పూలగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. భారతీయ సంస్కృతికి యోగా ప్రతీక అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషత్తో కలిసి ఆయన పాల్గొన్నారు. యోగాలో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడి, షుగర్ లెవెల్స్ నియంత్రణకు ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. జూన్ 21న అమరావతిలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో నిర్వహించే భారీ అంతర్జాతీయ యోగా వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.